జై శ్రీమన్నారాయణ్. మనం ధనుర్మాస వ్రతంలో భాగంగా తిరుప్పావై ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఈరోజు 14వ పాసురం. ముందుగా గురు పరంపర అనుసంధానం చేసుకుందాం. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అస్మద్గురుభ్యో నమః. உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கெழு நீர் வாய் நெகிழிந்து அம்பலவாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரமேந்தும் தடக்கையன் పంగయ కన్నానై పాడేలో రెంబావాయ్. ఇక ఈ పాసురం అర్థం తెలుసుకుందాం. ఆండాళ్ తల్లి రోజుకొక గోపికని మేల్కొల్పుతోంది కదా. ఒక గోపికేమో అద్భుతమైనటువంటి భవంతిలో ఉంది, ఇంకొక గోపికేమో అనేకమైనటువంటి పశు సంపద కలిగి ఉంది. ఒక గోపికేమో తెల్లవారిందనడానికి గుర్తులేంటి అని అడిగింది. ఇక్కడ తెల్లవారిందనడానికి అమ్మ ఇంకొన్ని గుర్తులు చెబుతున్నారు. ఓ పిల్ల, నల్లని కలువలు ముడుచుకుంటున్నవి, ఎర్రని తామరలు వికసిస్తున్నవి, మునీశ్వరులు యతీశ్వరులు ప్రసన్న వదనంతో తమ దేవాలయ ఆరాధనకి వెడుతున్నారు. మమ్మల్ని ముందుగానే వచ్చి మేల్కొల్పుతానని చెప్పినటువంటి ఓ తల్లి, ఓ మధురభాషిణి, త్వరగా లేచి మా గోష్ఠిలో చేరవమ్మా. శంఖచక్రాలు ధరించి ఆజానుబాహుడైనటువంటి ఆ పుండరీకాక్షుని నామములు కీర్తించడానికి మాతో వచ్చి చేరు అని ఈ గోపికని ప్రార్థిస్తున్నారు. మరొక్కసారి ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఉంగళ్ పుళైక్కడై తోటత్తు వావియుల్ செங்கெழு நீர் வாய் நெகிழிந்து அம்பலவாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கய கண்ணானை பாடேலோ రెంబావాయ్. జై శ్రీమన్నారాయణ.